తెలుగు వెబ్ ప్లస్. మొన్నటి వరకు ఓ లెక్క, ఈ రోజు నుంచి మరో లెక్క. ఇది సినిమా డైలాగ్. అయితే తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి ఈ డైలాగ్ సరిగా సరిపోతుంది. ఎందుకంటే బాహుబలి, బాహుబలి 2 చిత్రాల తర్వాత జక్కన్న రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి కోసం ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం క్యూ కట్టారు. అయితే తన తదుపరి ప్రాజెక్ట్ ఏంటి అన్న విషయం మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు జక్కన్న. ప్రస్తుతం తాను రెస్ట్ తీసుకోవాలని, 5 సంవత్సరాలు బాహుబలి ప్రాజెక్ట్ కోసం వెచ్చించానని, తాను కొంతకాలం విరామం తీసుకుంటున్నానని చెబుతున్నారు. అయితే రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్తో ఉండబోతున్నట్లు ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతుంది. రాజమౌళి బాహుబలి తర్వాత మరో భారీ సినిమాకు శ్రీకారం చుడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి ఒక్క హీరో కాకుండా 3 హీరోలతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో తనకు పేరు వచ్చింది కనుక 3 భాషల హీరోలు, తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు ఇలా 3 హీరోలతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి 3 భాషల్లో ఇప్పుడు మంచి పట్టున్న వ్యక్తి కనుక సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోతాయి. మరి ఈ 3 హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు అని అనుకుంటున్నారు. మరి మిగతా ఇద్దరు ఎవరా అన్నది సస్పెన్స్. అయితే ఈ విషయాన్ని జక్కన్న అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.